ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ ఆలస్యం కావడంతో కౌంటింగ్ కూడా లేట్గా స్టార్ట్ అయింది. నిజామాబాద్ జిల్లాలో 83.5% పోలింగ్ నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 79% పోలింగ్ రికార్డయింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ పై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట ప్రాంతం వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. అయితే ఎవరైతే 1 గంట వరకు క్యూ లైన్లో నిల్చున్నారో వారందరికీ కూడా ఓట్లేసేందుకు ఈసారి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో దాదాపు 3 గంటల ప్రాంతం వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. చాలా చోట్ల ముఖ్యంగా మారుమూల గ్రామాలు అట్లాగే మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి చోట కొంత పోలింగ్ ఆలస్యమైంది. దీంతో 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉన్నా కానీ గంట ఆలస్యంగా 3 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఒక రకంగా చూస్తే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత ఎన్నికలతో పోలిస్తే గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం భారీగా నమోదైంది. సో ఈ నేపథ్యంలో కౌంటింగ్ కూడా కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 1 గంట ఆలస్యంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి తోడు పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదైనటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకా చాలా చోట్ల కూడా పోలింగ్కి సంబంధించినటువంటి వివరాలు అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ చాలా ప్రాంతాల్లో కూడా కొంత 7-8 గంటల ప్రాంతం వరకు కూడా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తలేదు. అయితే మొదటి ఫలితం ఖచ్చితంగా 4-4:30 గంటల ప్రాంతంలో మొదటి ఫలితాన్ని రిలీజ్ చేస్తామని ఇప్పటికే కామారెడ్డి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు చెప్పినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం స్టార్ట్ అయింది. ఇప్పటికే అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు, దాంతోపాటు రిటర్నింగ్ ఆఫీసర్ల సమక్షంలో, పోలింగ్ అధికారుల సమక్షంలో, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఆయా అభ్యర్థులు, పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో పోలింగ్ ఏజెంట్లు వారి సమక్షంలో కొద్దిసేపటి క్రితమే బ్యాలెట్ బాక్సుల్ని ఓపెన్ చేసి ఇప్పుడే వాటిని బండల్స్గా మారుస్తున్నారు. చాలా చోట్ల ఎక్కడైతే చిన్న పంచాయతీలు ఉన్నాయో అక్కడ ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈరోజు 21 మండలాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి 2 రెవెన్యూ డివిజన్ పరిధిలోని 21 మండలాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల కోసం ఇందులో 312 సర్పంచ్ అట్లాగే 1273 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఉదయం నుంచి కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. చాలా చోట్ల పోలింగ్ ఆలస్యమైనటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ కూడా ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ముందుగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎవరైతే గెలిచినటువంటి వార్డు సభ్యులు ఉంటారో వారందరి సమక్షంలో కోరం ఉంటే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈరోజే కంప్లీట్ చేస్తామని 2 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఎక్కడైనా కోరం పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోతే మాత్రం ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముందుగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తారు. పోయినటువంటి ఓట్లను సపరేట్ చేసి ముందుగా వాటిని లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇదంతా జరగడానికి ముందుగా బండల్స్ని వేరు చేసుకోవడము, వార్డుల వారీగా సర్పంచ్ అభ్యర్థుల వారీగా ఈ అయితే పూల్ షీట్స్ ఉంటాయో వాటిని సపరేట్ చేసుకోవడము దాదాపు గంటన్నర సమయం పడుతుందని చెప్తున్నారు. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కొంత వేగవంతం అవుతుంది. సో ఎక్కడైతే పోలింగ్ ఆలస్యంగా జరిగిందో అక్కడ మాత్రం కౌంటింగ్ ప్రక్రియ కూడా ఆలస్యమైనటువంటి అవకాశం కనిపిస్తుంది. గత ఎన్నికల్లో చాలా మారుమూల ప్రాంతాలకు సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో కూడా రాత్రి 8-8:30 ప్రాంతం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. ఎక్కడైతే కౌంటింగ్ హాల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఓట్ల లెక్కింపు జరుగుతుందో ఆ కేంద్రాల్లో అర్ధరాత్రి అయినా కూడా ఎక్కడైనా ఆలస్యం అయితే రాత్రి వరకు కంటిన్యూ అయినా కూడా ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తిస్థాయి లైట్లను ఏర్పాటు చేసిండ్రు, మంచినీటి వసతి కల్పించారు, సిబ్బందికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయి సౌకర్యాన్ని కల్పించారు. సో కొంత ఆలస్యమైనా కూడా ఈరోజు దాదాపు మొదటి విడతలో పోలింగ్ జరిగినటువంటి దాదాపు 312 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సర్పంచ్ అట్లాగే వార్డు సభ్యులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఈరోజు ప్రకటిస్తామని 2 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు చెప్పారు. ఇక ఏదైతే ఉప సర్పంచ్ ఎన్నిక ఉందో వార్డు సభ్యులు అట్లాగే సర్పంచ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వార్డు సభ్యులకు సంబంధించిన ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. ఎన్నుకోబడినటువంటి వార్డు సభ్యులు ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఎక్కడైనా కోరం లేకపోతే మాత్రం ఆ ఎన్నికను మరుసటి రోజు తేదీని ప్రకటించి ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే రిటర్నింగ్ అధికారులుగా ఉన్నటువంటి కామారెడ్డి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు ప్రకటించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 80.72% పోలింగ్ నమోదైంది. సో ఇంకా చాలా చోట్ల కూడా పోలింగ్ సంబంధించినటువంటి వివరాలు రావాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకో 3-4% పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 84-85% నిజామాబాద్ జిల్లాలో, ఇంకా కామారెడ్డికి సంబంధించినటువంటి వివరాలు రావాల్సి ఉంది. దాదాపు ఇప్పటికే 78% పోలింగ్ నమోదైంది. సో
ఈసారి గతంతో పోలిస్తే పోలింగ్ శాతం చాలా పెరిగింది, గణనీయంగా పెరిగింది. అధికారులు కూడా ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, ఇద్దరు జిల్లా కలెక్టర్లు కూడా యూత్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా ఎవరైతే ఓటు హక్కు పొందినరో వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని పదే చెప్పిండ్రు. ప్రచార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిండ్రు. సో ఈ నేపథ్యంలో కొంత ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. గతంతో పోలిస్తే, గత ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 79% పోలింగ్ నమోదైంది. ఈసారి దాదాపు 84-80% పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అందాల్సింది కాబట్టి, సో ఇప్పటికే 80% క్రాస్ అయింది కాబట్టి మరో 4-5% పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏ రకంగా చూసినా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ శాతం పెరిగింది. అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 3-4% పోలింగ్ శాతం అధికంగా పెరిగింది. సో ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ కూడా కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే పోలింగ్ చాలా ఆలస్యంగా జరిగిందో, ఎక్కడైతే 3 గంటల వరకు పోలింగ్ జరిగిందో అక్కడ కొంత కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా స్టార్ట్ అవుతుంది, ఆలస్యంగానే ఎండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పుడే వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపును మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఉన్నటువంటి ఓట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా సపరేట్ బండల్స్గా తయారు చేస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ ప్రస్తుతం అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.